హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనము 20వ వచనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనము 20వ వచనం చదువుకుందాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను. ఇక్కడ చదువుకున్న వాక్యములు మనం గమనిస్తే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మనకు ఒక నూతనమైన మార్గము యేసు ప్రభు దయచేసినాడు. ఏ మార్గము? నూతనమైనది, జీవము కలిగినది. నూతనమైనది, జీవము కలిగిన మార్గము యేసు ప్రభు మనకు ప్రతి మనిషి కొరకు ఆయన ఒక మార్గాన్ని తయారు చేసినాడు. ఈ మార్గము ఏ విధంగా తయారైంది, ఆ మార్గము ఎక్కడికి వెళుతుందో ఈరోజు పరిశుద్ధాత్మ దేవునికి ప్రేరేపణ బట్టి మనం ధ్యానించుకుందాము. మనం చూసినట్లయితే పాత నిబంధనలో దేవుడు ఒక ప్రత్యక్ష గుడారమును పెట్టినాడు. ఆ ప్రత్యక్షపు గుడారములో మొదటిగా ఆవరణం ఉండేది, రెండోదిగా పరిశుద్ధ స్థలం ఉండేది, మూడోదిగా అతి పరిశుద్ధ స్థలం ఉండేది. దేవుడు పాత నిబంధనలో ఉన్న ఆ గుడారము దేవుడు ఏర్పరిచినాడు ఆయన ప్రజల కోసము. ఎవరైనా సరే దేవుని దగ్గర రావాలంటే, దేవుని కలుసుకోవాలంటే, దేవుని ఆరాధించడానికి రావాలన్నా, వారి పాపాలు నిమిత్తం బలులు అర్పించాలన్నా దేవుని ఆ ప్రత్యక్ష గుడారం మందిరం దగ్గర రావాలి. అక్కడ దేవుని కలుసుకోవచ్చు. అయితే దేవుడు ఒక ధర్మశాస్త్రం కూడా ఇచ్చినాడు. ఆ ధర్మశాస్త్రము ఎలాంటిదంటే చాలా కఠినంగా ఉండేది. అది ఒక ఊబి లాంటిది, ఒక ఉచ్చు లాంటిది. చూడండి, ఒక ఊబిలో పడ్డారు అనుకోండి, తెలియక అల్ల నుంచి రావడం కష్టం. ఇక అల్లనే మునిగిపోతారు కానీ ఇక రారు బయటికి. ఒక ఉచ్చులో పడ్డ అందులో నుంచి రావడం అంటే కష్టం. పాత నిబంధనలో ఆ ధర్మశాస్త్రము అంత కష్టంగా ఉండేదన్నమాట. దాన్ని నెరవేర్చడము, దాన్ని పాటించడము ఎవరి తరం కూడా కాలే. పాత నిబంధన భక్తులు ఎవ్వరు కూడా దాన్ని పాటించలేకపోయినారు, ఎవరు కూడా నెరవేర్చలేకపోయినారు. ఎవరైనా అబ్రహాం అయినా, ఇసాక్ అయినా, యాకోబు అయినా, దావీదైనా, ఎంతో మంది గొప్ప గొప్ప భక్తులు పాత నిబంధనలో ఉన్న ఆ చట్టాన్ని నెరవేర్చలేకపోయినారు, పాటించలేకపోయినారు. కొన్ని పాటించినా కూడా ఇంకొన్ని పాటించకపోయినా కూడా తప్పే. ఒక్క 99 ఆజ్ఞలు, ఒకవేళ 99 ఆజ్ఞలు పాటించినా ఒక్క ఆజ్ఞ పాటించకపోయినా కూడా మొత్తం ధర్మశాస్త్రం అంతట్లో కూడా పాపి అని అనబడతారు. 99 ఆజ్ఞలు పాటించినా ఒక్క విషయములు తప్పిపోయినా కూడా అతడు ధర్మశాస్త్రం నెరవేర్చని వాడే. అంత కఠినంగా ఉండేది. ఇప్పుడు అన్నీ పాటించినావు,
ఉదాహరణకి నీ పొరుగు వారిని ప్రేమించు అనే మాట ఉంటుంది. అది ఒక్కటి పాటించకపోయినా కూడా ఇంకా నువ్వు ధర్మశాస్త్రం విషయంలో పాపే. అంత కఠినంగా ఉండేది. ఎవరు కూడా నెరవేర్చలేకపోయినారు, పాటించలేకపోయినారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఏం చేసినాడంటే ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చినాడంట ఆయన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాను కానీ దాన్ని కొట్టివేయడానికి రాలేదన్నాడు. మనుషులు ఎవరు కూడా నెరవేర్చలేకపోయినారు. కానీ యేసు ప్రభువు ఒక మనిషిగా వచ్చినా కూడా దాన్ని నెరవేర్చినాడు ఆయన. మనుషులకు కలిగే శోధనలే ఆయనకు కూడా కలిగినాయి. ఆయన కూడా ఒక మనిషి పోలికగానే పుట్టినాడు. ఒక దాసుని స్వరూపమే ధరించుకున్నాడు. మనవలే మనం ఎన్ని శోధనలు పొందుతామో అన్ని శోధనలు కూడా ఆయన పొందినాడు. ఎన్ని శోధనలు ఉంటాయండి మనుషులకి, ఎన్నో శోధనలు. ఆయన ఎంత యవ్వన కాలంలో ఆయన చనిపోయినాడు. 33.5 సంవత్సరాల కాలం చనిపోయినాడు ఆయన. ఎన్ని సంవత్సరాలు? 33.5 సంవత్సరాల కాలంలో సిలువ వేయబడ్డాడు. అంత యవ్వన వయసులో ఆయన చనిపోయినాడు. ఈ రోజులలో యవ్వనస్తులు ఎవరైనా కూడా చిన్న వయసులోనే దారి తప్పిపోతున్నారు. చిన్న వయసులోనే అనేకమైన పాపాలలో పడిపోతున్నారు. ఎందుకంటే ఈ లోకాశలు అంత ఆకర్షిస్తాయి మనుషులని. ఈ లోకమున్నవి మనుషులని ఆకర్షించి ఆ పాపంలో పడేస్తాయి. శోధన, అదొక శోధన. మనుషులకు వచ్చే ప్రతి శోధన ఆయనకు కూడా వచ్చింది. కానీ ఆయన బెండు కాలేదు, టెంప్ట్ కాలేదు, పడిపోలేదు. అందుకని దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనవలే శోధించబడినను ఆయనలో ఏ పాపం కూడా లేదంట. ఆమేన్. మనవలే శోధించబడ్డాడు. మనకొచ్చిన కష్టాలు, బాధలు, నిందలు వచ్చినాయి. ఈ లోకంలో ఎన్నో పాపాలు ఉన్నాయి. ఆ పాపాలు కూడా వచ్చినాయి. కానీ యేసు ప్రభు వాటన్నిటిని కూడా జయించినాడు. ఆయన కన్నీటితో, ప్రార్థనతో ఆ శోధనని జయించినట్లుగా దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది. అవన్నీ కూడా జయించినాడు కాబట్టి ఆ బాధలైనా, కష్టాలైనా, అవమానాలైనా అన్నిటిని జయించినాడు. అంతేకాకుండా అతనికి శరీరపరంగా వచ్చే ప్రతి శోధన కూడా జయించినాడు. అన్నిటిని జయించినాడు. ఆయనలో ఏ పాపం లేదు కనుక ఆయన ధర్మశాస్త్రం అంతటిని నెరవేర్చిన వాడు ఉన్నాడు. ఆయన ఈ ప్రపంచంలో ఒకే ఒక్కరు ధర్మశాస్త్రం నెరవేర్చింది ఎవరంటే కేవలం యేసు ప్రభు మాత్రమే. ఆయన ఒక్కడే నెరవేర్చినాడు. ఎవరి వల్ల కూడా కాలేదు. ఆయన ఒక్కడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి దాన్ని పాటించినాడు. ఏ పాపం లేనివాడు ఉన్నాడు. ధర్మశాస్త్రానికి యేసు ప్రభు తూకం వేస్తే ఎటువైపు మొగ్గు ఉంటుంది? యేసు ప్రభు వైపు మొగ్గు ఉంటుంది. అంటే ఈయనలో ఏ పాపము లేదు. పరిశుద్ధుడైన దేవుడైన ఆయన రక్తము పరిశుద్ధమైనది. ప్రధాన యాజకుడు ఏం చేసేవాడంటే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆ ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళేవాడు. అంటే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవాడు. ప్రతిరోజు ఆవరణంలోకి, పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి అక్కడ ఆ దీపాలు ముట్టించేవాడు. ధూపవేదికను ధూపం వేసేవాడు. అక్కడున్న సామాగ్రి అంతా కూడా చూసుకునేవాడు. ఏది ఆవరణంలోకి వెళ్ళేవాడు, పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవాడు. కానీ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే ప్రధాన యాజకుడు కూడా ఎప్పుడు వెళ్ళాలి? సంవత్సరానికి ఒక్కసారే. ఎప్పుడు?
సంవత్సరానికి ఒక్కసారి ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటుంది? మందసం ఉంటుంది, కరుణాపీఠం ఉంటుంది. ఏముంటుంది? కరుణాపీఠము, మందసం ఉంటుంది. అది దేవుని స్థలం. అది ఆ స్థలంలోకి వెళ్ళాలంటే ప్రధాన యాజకుడే, అంత పరిశుద్ధుడే, సంవత్సరానికి ఒకటేసారి వెళ్ళేవాడు. ఒకవేళ అతనిలో కూడా ఏదైనా లోపం ఉందనుకో, ఏదైనా చిన్న తప్పు, చిన్న పొరపాటు, చిన్న లోపం ఉన్నా కూడా ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు అక్కడే చనిపోయేవారు. చనిపోగానే మరి అట్లనే అతనికి ఒక తాడు లాంటిది కట్టేవారు ఫస్ట్. ఎందుకంటే ఒకవేళ ఇతడు ఏదైనా పాపం చేయడం వల్ల ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు చనిపోయిన అనుకోండి, ఆ అల్లకు వెళ్ళి ఇక్కడ అసలే రావట్లేదంటే అర్థం ఏంది? అక్కడే పడి చనిపోయినని అర్థం. కాబట్టి అతను ఏం చేస్తారు? ఇక అతన్ని నడుము గట్టిన తాడుని అట్నే గుంజుతూ ఉంటారు ఇక బయటికి ఆ బాడీని. అంటే ఎవరు కూడా వెళ్ళొద్దు ఇక. మళ్ళీ ఇంకో ప్రధాన యాజకుడు, దేవుడు ఏర్పరచుకున్న వాడు మాత్రం వెళ్ళాలి. అంత దేవుని శక్తి ఆ స్థలములు ఉండేదన్నమాట. అలాంటి స్థలంలోకి ఒక వ్యక్తి వెళ్ళాలంటే, ఒక ప్రధాన యాజకుడు వెళ్ళాలంటే సంవత్సరానికి ఒక్కసారే. అలాంటి స్థలములోకి వెళ్ళాలంటే ప్రధాన యాజకుడు మాత్రం వెళ్ళాలి. మరి ఎవరు కూడా వెళ్ళొద్దు. ఆయన ఒక్కడే వెళ్ళాలి. ప్రజల పాపాల కోసం విజ్ఞాపన చేయాలి. అక్కడ పోయి వీరి పాపాల కోసం అక్కడ రక్త ప్రోక్షణ చేయాలి. అక్కడ వెళ్ళే ముందు ఏముంటుందంటే, ఒక మధ్యలో ఒక తెర ఉంటుంది. పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఏముంటుంది? ఒక తెర ఉంటుంది. పై నుంచి కింది దాకా ఒక తెర. ఆ తెరని జరుపుకొని వెళ్ళాలి. అలాంటి అతి పరిశుద్ధమైన స్థలము. అందుకనే ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, ఇప్పుడు మన ప్రధాన యాజకుడు ఎవరంటే యేసు ప్రభువు అయినాడు. ఎందుకంటే ఇప్పుడు మన ప్రతి ఒక్కరి పాపాల కోసము ఆయన సిలువలో ఎప్పుడైతే మరణించినాడో, ఆయన ఎప్పుడైతే ప్రాణం పెట్టినాడో, ఎప్పుడైతే ఆ సిలువ మీద ప్రతి వారి కోసం చనిపోయినాడో, ఇక మనకు మార్గము ఏర్పడింది. అది ఏ మార్గము? నూతనమైనది, జీవం కలిగిన మార్గం ఏర్పడింది. హల్లెలూయా. ఆయనలో ఏ పాపం లేదు. ఆయన రక్తం పరిశుద్ధమైంది కాబట్టి, ధర్మశాస్త్రం నెరవేర్చింది కాబట్టి, ఆయనే ఇక మనందరి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయనే మన ప్రధాన యాజకుడు. యేసు ప్రభు శిలువ మీద ఉండి చనిపోయి ఆ లాస్ట్ మాట పలికి ఇక చనిపోయినప్పుడు, ఆ శిలువ మీద ఉండి చనిపోయినప్పుడు దేవాలయపు తెర అది పైనుండి కిందికి చినిగిపోయిందంట. దేవాలయపు తెర ఏమైంది? పైనుండి కిందికి చినిగిపోయింది. ఎంత అద్భుతం చూడండి ఇక్కడ. ఇది దేవుడు చేసిన అద్భుతమే. ఇది యేసు ప్రభు ఎప్పుడైతే ఆ శిలువ మీద ఇట్లా కన్ను మూసి చనిపోయినాడో, ఇంకా దేవాలయపు తెర ఏమైపోయింది? పై నుండి కిందికి చినిగిపోయిందంట. ఒకటి చూడండి, ఆ తెర ఇక్కడ రాయబడింది యేసు ప్రభు శరీరానికి సాదృశ్యంగా ఉందంట. ఆయన శరీరము అను తెర ద్వారా, దేవాలయపు తెర దేనికి సాదృశ్యంగా ఉంది? యేసు ప్రభు శరీరానికి సాదృశ్యంగా ఉంది. దేవాలయపు తెర దేనికి సాదృశ్యంగా ఉంది? యేసు ప్రభు శరీరానికి సాదృశ్యంగా ఉందన్నమాట.
ఆయన శరీరము మన కోసం, మన పాపల కోసం, ప్రతి వారి పాపల కోసం నలగొట్టబడి, విరగొట్టబడి, గాయపరచబడింది. అది ఎంత గొప్ప కార్యము చూడండి. ఆయన శరీరము ఒక దేవాలయం తెరతో ముడిపడినట్టు ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఎప్పుడైతే ఆయన ఆ సిలువలో చనిపోయినాడో పై నుండి కిందికి చిరిగిపోయింది. అంటే ఎవరు చింపేశారు? దేవుడే చింపేశాడు పైనుండి. ఎవరు చింపినారు? పరలోకంలో ఉన్న ఆ పరమ తండ్రి అయిన దేవుడే దేవాలయపు తెర చినిగిపోయేటట్టు చేసినాడు. చినిగిపోయింది అది. వాస్తవానికి ఆ దేవాలయపు ఆ తెర అంట అరచేయంత మందం ఉంటుందంట. ఎంత మందం? అరచేయంత మందం ఉంటుందంట. ఒకవేళ అది ఏమన్నా అది తడిసినా లేదంటే అలాంటి సమయంలో అంట దాన్ని మోయడానికి, దాన్ని సెట్ చేయడానికి దాదాపు 300 మంది కావాలంట. అంత బలమైన తెర చినిగిపోయింది, పై నుండి కింద దాకా చినిగిపోయింది. అంటే అర్థమైందంటే ఇక ఎవరైనా కూడా పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళొచ్చు. ఇక ఇంత మునుపు ఒక ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళేవాడు. ఇంత మునుపు ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవాడు. కానీ ఇప్పుడు ఎవరైతే యేసు యందు విశ్వాసం ఉంచుతారో, యేసు రక్తం చేత ఎవరైతే కడగబడతారో వాళ్ళందరూ కూడా ఏ సమయంలోనైనా, ఏ క్షణంలోనైనా కూడా డైరెక్ట్గా దేవుని సన్నిధిలోకి రావచ్చు, పరలోకంలోకి చేర్చబడచ్చు, దేవుని దగ్గరికి రావచ్చు. ఇక హల్లెలూయా! ఎంత అద్భుతమో చూడండి. ఇక్కడ ఆయన ఒక్క ప్రాణ మరణం ద్వారా ఈ తెర చినిగిపోయింది. ఇక ఎవ్వరికి అడ్డు లేకుండా డైరెక్ట్గా దేవుని దగ్గర రావచ్చు. చూడండి, ఈ మార్గము నూతనమైనది, జీవము కలిగిన మార్గం. ఇది ధైర్యంగా కృపాసనం వద్దకు వస్తున్నాము. అందుకనే హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో కూడా మనము ధైర్యముతో, ఎలా? ధైర్యముతో కృపాసనం వద్దకు చేరుదాము. ఇక మనకు భయం లేదు. ఎందుకంటే మన పక్షంగా మన ప్రధాన యాజకుడైన యేసు ప్రభు ఉన్నాడు. మన పాపల కోసం ఆయన చనిపోయినాడు, ఆయన ప్రాణం పెట్టినాడు, ఆయన రక్తం కార్చినాడు. దేవాలయపు తెర చిరిగిపోయింది. మనుషులకు దేవునికి మధ్యలో ఉన్న అడ్డుగోడ తీసివేయబడింది. ఎవరైనా ఏ సమయంలోనైనా కూడా దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని దగ్గర రావచ్చు, దేవుని పాదాల దగ్గర రావచ్చు, దేవునికి ప్రార్థన చేయొచ్చు, దేవుని సన్నిధికి రావచ్చు, దేవుని యొక్క పరలోక రాజ్యంలోకి రావచ్చు. ఎవరైనా సరే, ఒక కులం లేదు, మతం లేదు, భేదం లేదు. అంత మునుపు ఒక యూదులోకి ఒకరికే అందులో వెళ్ళేవారు, ఒక లేవీయుడు ఒక్కడే ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవారు, యూదులకు మాత్రమే ఉండేవాడు. కానీ ఇప్పుడు మాత్రము అందరికి దేవుడైన, అందరికి ప్రభువు, అందరికి రక్షకుడు ఎవరైనా సరే యేసు ప్రభువుని విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొందితే ధైర్యముతో కృపాసనము వద్దకు చేరుతాము. హల్లెలూయా! కర్ణాపీఠం దగ్గర రావాలంటే పాత నిబంధనలో ఎంత బాధ ఉండేదండి. విశ్వాసకి అసలు ఎంట్రీ లేదు లోపలికి. కర్ణాపీఠం అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది, మందసం. అక్కడికి రావాలంటే ఒక విశ్వాసకి అర్హత లేదు. ప్రధాన యాజకుడే సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవాడు. అయితే ఇప్పుడు మాత్రము కృపాసనం వద్దకు వస్తున్నాం. మనం ఎక్కడికి వస్తున్నాము? కృపాసనం వద్దాం. ఇక్కడ చూడండి, బైబిల్లో రాయబడింది. హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో ఏముందంటే, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం వద్దకు చేరుదాము. కృపాసనం వద్దకు అంటే కృప యొద్దకు చేరుతున్నాము.
ఇంత మునుపు ధర్మశాస్త్రమేమో ప్రతి వారి ఎవరు కూడా నెరవేర్చలేకపోయిన ధర్మశాస్త్రం ఎవరిని కూడా నీతిమంతులుగా తీర్చలేకపోయింది. ధర్మశాస్త్రం ఎవరి పాపాలు కూడా క్షమించలేకపోయింది. కానీ యేసు ప్రభు మాత్రము మన పాపాల కోసం చనిపోయినాడు. ఆయన ధర్మశాస్త్రం నెరవేర్చినాడు. ఆయన ఒక్కడే ధర్మశాస్త్రం నెరవేర్చి ప్రతి వారి పాపాల కోసం ఆ సిలువలో చనిపోయినాడు. కాబట్టి ఆయన కృప కలిగిన దేవుడు కాబట్టి మనం కృప యొద్దకు వచ్చినాం ఇప్పుడు. హల్లెలూయా. అందుకని ఇది కృపాకాలం అంటారు. ఏ కాలము? కృపాకాలము. ఈ కృప దొరికే కాలం కాబట్టి ఈ కాలంలోనే ఎవరైనా సరే యేసు ప్రభు యందు మారు మనసు రక్షణ పొందితే వారికి నిత్య జీవం దొరుకుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కృప దొరికే కాలంలోనే ఆయనను వెతకాలి. కృపా కాలంలోనే ఆయన వెతకాలి. ప్రతి వారి మీద దేవుని కృప ఆయన కుమ్మరిస్తాడు. కృప మన పాపాలను క్షమిస్తుంది, మనల్ని ప్రేమిస్తుంది, మనల్ని పాప బంధకాల నుంచి విడిపిస్తుంది. ఈ కృపా యొద్దకు మనం చేరితే దైనంతో కృపాసనం వద్దకు కూడా, అంటే పరలోకం వద్దకు కూడా మనం చేరుతాము. తండ్రి యొద్దకు చేరుతాము. మనం పరిశుద్ధ స్థలంలోకి డైరెక్ట్గా చేరుతాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకని ఈరోజు ఇది కృపాకాలం. ఇది మనం కృప యొద్దకు చేరితే ఇక మనకు ఒక మార్గం ఏర్పడింది. అది నూతనమైన మార్గం. అది ఏ మార్గము? ఇది నూతనమైనది. ఇది ఏ మార్గము? నూతనమైనది, జీవము గలది. హల్లెలూయా. ఈ మార్గము ఎక్కడికి తీసుకెళ్తుందంటే పరలోకం తీసుకెళ్తుంది. అదేమో ప్రత్యక్ష గుడారంలోకి ఆ ఒక్క వ్యక్తి మాత్రం వెళ్ళేవాడు, ప్రధాన యాజకుడు. కానీ ఈ నూతనమైన మార్గములో, ఈ జీవము కలిగిన మార్గములో ఎవరైనా రావచ్చు. ఇక ఈ మార్గము యేసు ప్రభువే. ఈ మార్గాన్ని ప్రతి ఒక్కరి కోసం దేవుడు కలుగజేసినాడు. ఆయన శిలువ మరణం ద్వారా, ఆయన ప్రాణ త్యాగం ద్వారా ఈ నూతనమైన మార్గం, జీవము కలిగిన మార్గము ఏర్పడిందనమాట. కాబట్టి ఈ మార్గములో మనము నడిచినప్పుడు ధైర్యముగా కృపాసనం వద్దకు వస్తాము. హల్లెలూయా. ఎవరైనా రావచ్చు, ఏ సమయంలో రావచ్చు, ఏ క్షణమైనా రావచ్చు. దేవుని ఆరాధించవచ్చు, దేవుని పాటలు పాడవచ్చు, ప్రార్థన చేయొచ్చు, దేవుని మహిమపరచవచ్చు, స్తుతించవచ్చు, దేవుని ఘనపరచవచ్చు. అంతేకాదు పరలోకాన్ని కూడా మనం చేర్చబడతాము. హల్లెలూయా. ధైర్యంతో వస్తాము. ఏ భయం ఉండదు, ఏ దిగులు ఉండదు ఇక మనకు. ఎందుకంటే మన యేసు ప్రభు కృప కలిగిన దేవుడు కాబట్టి, ఇప్పుడు మనం కృప కింద ఉన్నాం కాబట్టి మనకి ఎటువంటి భయము లేదన్నమాట. మన కోసం ఆయన చనిపోయినాడు. మన పాపల కోసం ఆయన చనిపోయినాడు. మనం చనిపోవాల్సింది మనకు బదులు యేసు ప్రభు చనిపోయినాడు, ప్రాణం పెట్టినాడు. కాబట్టి ఇంకా మనం చనిపోకుండా ప్రాణం పెట్టకపోయినా ఏం కాదు. కానీ యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచితే, యేసు ప్రభు యందు విశ్వాసం కలిగి మారు మనసు పొంది ఆయన రక్తంతో మనం కడగబడితే మనము కూడా ఇప్పుడు నూతనమైన మార్గంలో నడిచేవారుగా ఉంటాము. మనం కూడా ధైర్యంగా దేవుని యొద్దకు చేరగలుగుతాము. హల్లెలూయా. ఇక ఏ అడ్డు తెర కూడా ఉండదు. ఇక తెర చినిగిపోయింది. డైరెక్ట్గా మనం దేవునితో మాట్లాడగలుగుతాము, దేవుని పాదాల దగ్గర రాగలుగుతాము, దేవుని సన్నిధి దగ్గర రాగలుగుతాము, దేవుని యొక్క రాజ్యములు కూడా చేర్చబడతాము. కాబట్టి ఈరోజు ఆయన ప్రాణ త్యాగం ద్వారా, యేసు ప్రభువు ఆ శిలువలో మరణించడం ద్వారా ఈరోజు మనకు నూతనమైన మార్గము, జీవం కలిగిన మార్గము ఏర్పడిందనమాట. కాబట్టి ఈ మార్గం గుండా నడుద్దాము. యేసు ప్రభువుని విశ్వాసం ఉంచి మారు మనసు రక్షణ పొందాము. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.